కామర్స్ ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్పలేరేమో. ఎందుకంటే యుద్ధాల సందర్భంలో బంగారం పెరిగింది, వెండి పెరిగింది అంటే ఒక అర్థం ఉంది. యుద్ధాలన్నీ ఆగిపోయినియి అంటే పెరగడం ఏంటో అర్థం గాదు. యుద్ధం లేదు అన్నప్పుడు పెరగడం ఏంటో అర్థం గాదు. యుద్ధం తగ్గిపోతుందన్నప్పుడు పెరగడం ఏంటో అర్థం గాదు. ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో అర్థం గాని పరిస్థితిలో బంగారం, వెండి ధరలున్నాయి. తాజాగా మొన్న వరుసబెట్టి పడి, మళ్ళీ ఇప్పుడు బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగినాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ వెండి మీద ఏకంగా 20,000 పెరిగింది. ఇరవ అలాగే 24 క్యారెట్ల బంగారం వచ్చేటప్పుడు 10 గ్రాములు 1,61,150 అంటే 100 గ్రాములు 16,11,500 రూపాయలు. అదే సందర్భంలో కేజీ అంటే 1,61,15,000 రూపాయలు. ఏది బంగారం 24 క్యారెట్లు. నిన్నటితో పోల్చుకుంటే 3,150 రూపాయలు పెరిగింది. ఇది ఇది 10 గ్రాములకి. అదే సందర్భంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,43,550. అది అంటే 100 గ్రాములు వచ్చేటప్పటికి 14,35,500. అదే కేజీ వస్తే 1,43,55,000. లేకపోతే వెండి 2,60,000 నుంచి ఇప్పుడు 2,80,000కి వెళ్ళింది. నిన్నటితో ఇవాల్టికి పోల్చుకుంటే. కేజీ 2,80,000. ఆ మధ్య 4,30,000, 4,40,000, 4,50,000 దాకా వెళ్ళింది. వెనక్కొచ్చి అది 5,00,000కి వెళ్ళబోతుంది, 7,00,000కి వెళ్ళబోతుంది అన్నట్టు స్టేజ్ నుంచి వెనక్కొచ్చి 2,20 దాకా పడి 2,50కి వెళ్ళి ఇప్పుడు 2,80 దగ్గర కొట్టుకుంటోంది ప్రస్తుతం. యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా పౌండ్స్ పసిడి మొన్న $5,600 దాకా వెళ్ళి ఇప్పుడు 4,940కి వెళ్ళి మళ్ళీ 4,965కి వచ్చింది. అట్లాగే వెండి $77 మొన్న 100 దాటిపోయి $102 దాకా వెళ్ళింది కాస్త.